ఆఫ్టర్ ఆల్ అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనొచ్చు జగదీశ్వర్ రెడ్డి గారిని, ఒక ఎమ్మెల్యే మీరు అని చెప్పేసి అనొచ్చు. కానీ ఆయన సంస్కారవంతుడు కాబట్టి అనడు. సరే ఆయన మంచో చెడో పొరపాటున ఒకసారి దొర్లిండొచ్చు. దిష్టి బొమ్మ, తెలంగాణ వాళ్ళు అక్కడికి ఎవరన్నా పోతారా, ఆంధ్రోళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఏంది. ఇంకా ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంది, ఆంధ్ర రాష్ట్రాన్ని మరొకసారి కించపరిచారని నేను ఇంతసేపు చెప్పినటువంటి మాటలు. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచినట్టు నేను మాట్లాడాను లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఆంధ్ర అనే సెంటిమెంట్ ఎత్తకపోతే మీకు రాజకీయాలే లేవనే మాటే నేను అంటున్నాను తప్ప తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నేను చిన్న చూపు చూడట్లేదనే అర్థమే మీకు గోచరిస్తా ఉంది. దాని అర్థం ఏంది అంటే నాకున్నటువంటి తలకాయి, నాకున్నటువంటి స్పష్టత జగదీశ్వర్ రెడ్డి గారికి లేదనే కదా అప్పుడు అర్థము. ఇన్నేళ్ళు రాజకీయం చేసి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే పక్కోడు చిన్నోడు అంటే మామూలుగా కులగజ్జి అంటారు కదా, కులగజ్జి కులాభిమానం. కులగజ్జి అంటే ఏంది, మా కులమే గొప్ప, పక్క కులాలన్నీ చిన్న కులాలు అని. అట్టా మా తెలంగాణ రాష్ట్రమే గొప్పది, పక్క రాష్ట్రాలన్నీ ఇది అని చెప్పేసి అన్నట్టుగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, కోనసీమ పచ్చదనము దిష్టి పడింది రాష్ట్రాల విభజన కారణం అని చెప్పేసి ఆయన ఏదో జరిగితే దానిని ఈయన ఏదో చెప్పడము మాట్లాడడం అనేది సబబు కాదు. కాబట్టి ఇదే ఏబిఎన్, ఇదే TV5, ఇదే ఈనాడు ఇంతకుముందు మహా న్యూస్ వంశీ ఆఫీస్ అంటే వంశీ గారి ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. స్లాటర్ హౌస్లు అన్నాడు, పెద్ద పెద్ద పదాలు మాట్లాడారు. సూర్యాపేట కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలు అల్లాడిపోతున్నారు, ఎందుకు గెలిపించామా అని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి మనకు వినికిడి. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళితే, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు మీ జోలికి వస్తే సూర్యాపేటలో ఉంటారో మళ్ళా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు, కానీ ఆ కాలం నడవదు. ఇంకా ఆంధ్ర అనే సెంటిమెంట్ మీద రాజకీయాలు చేయడం అనేది మానుకోండి.